హలో అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. ఈరోజు నేను గుజరాత్లోని గిర్నార్ యాత్ర చూపించాలి అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం రండి. గిర్నార్ దత్తాత్రేయ స్వామి ఆలయం జూనాగఢ్లో ఉంటుంది. జూనాగఢ్ నుండి 8 కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంటుంది. బస్సు, రైలు, విమానం లో రావాలి అనుకుంటే రాజ్కోట్లో దిగి జూనాగఢ్ చేరుకోవాలి. లేకపోతే అహ్మదాబాద్కి చేరుకున్న అక్కడి నుండి 362 కిలోమీటర్ల దూరములో జూనాగఢ్ ఉంటుంది. మీకు ఇక్కడ గదులు అందుబాటుగానే ఉంటాయి. గిర్నార్ ఆలయము చేరుకోవాలి అంటే 10,000 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. లేదంటే మనము రోప్వే తీసుకొని అంబాజీ ఆలయం వరకు వెళ్లవచ్చు. అంటే అక్కడి నుండి మనం ఇంకా 5,000 మెట్లు ఎక్కాలి. అప్పుడు ఆ దత్తాత్రేయుడిని చేరుకోవచ్చు. ప్రయాణం చేయడానికి మనం కొండలు ఎక్కి దిగవలసి ఉంటుంది. కాబట్టి 5,000 మెట్లు ఎక్కాలి. అంటే 6 గంటల 30 నిమిషాలు అక్కడికి చేరుకునేలా చూసుకోండి. కొన్ని మెట్లు జారుతున్నట్లు ఉంటాయి. అందుకే చాలామంది కర్ర సహాయంతో ఎక్కుతారు. ఉదయం 7 గంటలకు రోప్వే ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటలకు బంద్ చేస్తారు. 2వే టికెట్ ధర వచ్చేసి 700, 1వే అయితే 400. 5 సంవత్సరాల పిల్లలకు ఉచితం. మన టికెట్ చెక్ చేసి రోప్వే ఎక్కనిస్తారు. ఈ రోప్వే అక్టోబర్ 2020లో కట్టారు. ఆసియాలోనే అతిపెద్ద రోప్వే ప్రాజెక్ట్ ఇది. గిర్నార్ పర్వతం ద్వాపర యుగంలో రేవతక గిరి అని పిలిచేవారు. మొట్టమొదట దత్తాత్రేయుడు కాలుమోపిన ప్రాంతం. ఇక్కడ వేదవ్యాస మహాముని గిర్నార్ పర్వతని ఊరుగెరులుగా చెప్పేవాడట. స్కంధ పురాణంలో 77 నుంచి 102 వరకు అధ్యాయాలలో గిర్నార్ యొక్క ప్రస్తావన పలుమార్లు వినిపిస్తుందంట. గిర్నార్ పర్వతాలు సుమారు 60 మిలియన్ల క్రితమే ఏర్పడ్డాయి. ఇది మొత్తం 14 పర్వతాల సమూహం. మా క్యాబిన్ ఇప్పుడే వచ్చింది. నేను, మా పిల్లలు, మా భర్త, మా మామయ్య, అత్తమ్మ అందరూ ఎక్కి కూర్చున్నాము. ఈ రోప్వే 2-3 కిలోమీటర్లు దూరంని 7 నిమిషాల్లో చేర్చుతుంది. దత్తాత్రేయ స్వామి ఎక్కడైతే ఉంటారో అటువంటి ప్రాంతంలో కందకాలు ఉంటాయి. కందకాలు అంటే లోయలు. ఒకరోజు వశిష్ఠ మహామునికి చెందిన కపిల గోవు ఒక్కటి లోయలో పడిపోయింది. అది చూసిన బృహస్పతి కచుడు ఆ గోవును ఆ కందకము నుండి బయటకు తీసి వశిష్ఠ మహామునికి జరిగిందంతా చెప్పారు. గోవులు అక్కడ తరచుగా పడిపోతుంటాయని, అక్కడికి గోవులను పంపవద్దు అని చెప్తాడు. అది విన్న వశిష్ఠుడు హమవంతుని ప్రార్థించి, హమవంతుని 2 కుమారులైన గిరినారాయణుడు మరియు గిరి అబులను వారి రెక్కలతో ఆ కందకాలను వెళ్లి వాటిని మూసివేసి గోవులను రక్షించవలసిందిగా ప్రార్థించారు. ఆ విన్నపం విన్న హమవంతుడు వశిష్ఠ మహాముని ప్రార్థనలో లోకహితం ముందనే సత్యని గ్రహించి తన కుమారులైన గిరినరయుడిని మరియు అబును పిలిచి ఆ కందకాలు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆ కందకాలు మూసివేసేటట్టుగా స్థిరపడమని చెబుతాడు. దత్తాత్రేయుడిని చేరి హమవంతుడు మార్గంలో 8 పార్వతి వెంటపెట్టుకుని అక్కడ వాళ్తాడు. మనం అదే సమయంలో 200 మెట్లు ఎక్కాలి. భూమికి అస్థిరత అడ్డుపడడం వల్ల భూమిని స్థిరంగా ఉంచాలంటే పర్వతాలకు ఉంటే రెక్కలు కత్తిరిస్తే తప్ప అది సాధ్యం కాదు అని తలచి ఇంద్రుడిని పిలిచి అతని దగ్గర ఉన్న వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలు కత్తిరించాలి అని ఆదేశం ఇస్తాడు. అప్పుడు ఇంద్రుడు అన్ని పర్వతాల రెక్కలు కత్తిరించుకుంటూ గిరినారాయణుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు వజ్రాయుధానికి భయపడి తన రెక్కలను రక్షించుకోవడం కోసం సముద్రంలో దాక్కుంటాడు. ఈ విషయం తెలిసిన హమవంతుని కుమార్తె పార్వతీదేవి తన తమ్ముడు గిరినారాయణుడిని రక్షించుకోడానికి గాను ఇంద్రుడితో యుద్ధానికి దిగుతుంది. ఈ విషయం తెలిసిన త్రిమూర్తులు అమ్మవారిని శాంతింపచేయడానికి లోక కళ్యాణం కోసం పార్వతీ దేవిని ఎంవరం ఇస్తే శాంతిస్తుంది అనగా పార్వతీదేవి గిరినారాయణుడిపై 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నచో నేను శాంతిస్తాను అని కోరుకుంటుంది. అప్పుడు దేవతలందరూ ఆలోచించి 33 కోట్ల దేవతలు కొలువై ఉన్న ఒక్క దత్తాత్రేయుడిని ప్రార్థించి గిరినారాయుడిపై గురు దత్తాత్రేయ అవతార స్వరూపముగా శాశ్వతముగా కొలువై ఉండేట్లు చేశారు. అలా దత్తాత్రేయ స్వామి ఈ గిర్నార్ పర్వతంపై వెలిశారు.
ఇక్కడ కనిపిస్తోన్న అంబ ఆలయంలో శ్రీకృష్ణుడి తల వెంట్రుకలు తీశారు. ఇక్కడ ఏమైనా బ్రేక్ ఫాస్ట్ చేయొచ్చు. ముందుకు వెళితే వాటర్ బాటిల్స్ కూడా దొరకవు, అందుకే ఇక్కడ కొనండి. ఇక్కడ కనిపించే దారి అంతా మనం ఎక్కాలి. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే మా పిల్లలు 5 మరియు 6 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు కూడా 10,000 మెట్లు ఎక్కి దిగారు. ఇప్పుడు మనం 5,200 మెట్లు ఎక్కాలి. ఇందులో అతి ముఖ్యమైన శిఖరాలు ఉన్నాయి. మొదటిది అంబ శిఖరం, రెండోది గోరఖనాథ్ శిఖరం, మూడోది అవధు శిఖరం, నాలుగవది దత్తాత్రేయ శిఖరం, 5 ధోధి కాళికా శిఖరం. గిర్నార్ పర్వత శ్రేణులు 8 మొత్తం. వేదకాలం నాటి గ్రంథాలు ఆధారం ప్రకారం 866 దేవాలయాలు ఉండేవట. ప్రస్తుతం 135 దత్తాత్రేయ దేవాలయాలు మాత్రమే మనం చూడగలం. వీటిలో ముఖ్యమైనవి మినహా దేవాలయాలకు చేరుకోవడానికి సరైన దారి కూడా లేదు. గోరఖ్నాథ్ శిఖరం వెనుక ఉండేది దత్తాత్రేయ శిఖరం. ముందు మనం గోరఖ్నాథ్ శిఖరం ఎక్కి అక్కడ గోరఖ్నాథ్ ఆలయం దర్శించుకున్నాక శిఖరం దిగి కిందకు వెళ్ళాలి. గోరఖనాథ్ శిఖరం ఎక్కిన తరువాత అక్కడి నుండి దిగి కిందకు వెళితే దత్తాత్రేయ స్వామి ఆలయం చేరుకుంటాము. ఇక్కడ నుంచి మొత్తము 5,000 మెట్లు ఉంటాయి. జూనాగఢ్లోని హరిదాస్ దేశాయ్ 1880 సంవత్సరంలో దత్తాత్రేయ ఆలయానికి 1,000 మెట్లు నిర్మించారు. ఈ మెట్ల నిర్మాణానికి 6 సంవత్సరములు సమయం పట్టింది. కిందకు రాగానే దత్తాత్రేయ శిఖరంకు వెళ్లే శిఖరం కనిపిస్తుంది.
మనం ఎప్పుడూ శివాలయంకి దత్తాత్రేయ దేవాలయంకి వెళ్ళినా ఇలా రాళ్లు పేర్చడం చాలా మంచిదిగా భావిస్తారు. ప్రతి రాయిలో దైవాన్ని చూస్తున్న భావన చేస్తూ రాళ్లు పెరిస్తే మనం ఇల్లు కడతాం అని భక్తుల విశ్వాసం. కొన్ని మెట్ల రాలు మరి జారుతున్నట్లు ఉంటాయి. కర్ర పట్టుకోవడం శ్రేష్టంగా భావిస్తాను. ఇక్కడ ఉన్న 2 ద్వారాల నుండి ఎడమవైపు ద్వారానికి వెళితే దత్తాత్రేయ శిఖరానికి వెళ్తాము. కుడివైపు ద్వారానికి వెళితే కమండల కుండంకి వెళ్తాము. మీరు కొంచెం సమయం మెట్ల మీద కూర్చొని మళ్లీ ప్రయాణం సాగించవచ్చు. మెట్లు ఎక్కలేని వాళ్లు డోలి ఎక్కుతారు. చాలా భయంగా ఉంటుంది. 2 మోస్తారు, ఖర్చు చాలా ఎక్కువ, మరియు క్యాష్ తీసుకుని వెళ్ళాలి. అందుకే అంటారు గిర్నార్ యాత్ర చాలా కష్టమని. మీరు అల్పాహారం దగ్గర అయినా నీళ్ల సీసాలు ఏవీ కొనాలి అనుకున్న నగదు తప్పనిసరిగా పెట్టుకోవాలి ఆలయాలకు వెళ్ళినప్పుడు. ఇక్కడ నీళ్ల కేంద్రాలు ఉంటాయి. మనము కావాల్సినంత నీరు త్రాగి కొన్ని పైసలు చెల్లించవచ్చు. వారు చేసే సహాయంకి మన ఎంత చేసినా తక్కువే. ఇంకా కొంచెం క్షణాలలో మనం దత్తాత్రేయ ఆలయానికి చేరుకోబోతున్నాము. లోపలికి కెమెరాలు అనుమతి ఇవ్వడం లేదు. మనం ఆ దత్తాత్రేయుడిని చేరుకున్నాక మనం పడిన కష్టం ఎక్కిన మెట్లు అన్నీ మర్చిపోతాం. ఇక్కడ మనం దత్తాత్రేయుని విగ్రహం మరియు పాదుకలు దర్శించుకుంటాం. మొట్టమొదటగా స్వామి భూమి మీద కాలు పెట్టిన ప్రాంతం ఇదే. ఇప్పుడు మనం మళ్లీ కమండల కుండంకి వెళ్లి ఆ ప్రాంతంలో దత్తాత్రేయుడు వెలిగించినదుని, స్వామివారు వినియోగించిన త్రిశూలం, కమండలము మరియు ఇతర వస్తువులు తిరిగి వస్తున్న సమయంలో మనం ఇవి సందర్శించుకోవచ్చు. ఇక్కడ ఉదయం 11 గంటల తర్వాత అన్నదానం ఉంటుంది. వారు స్వచ్ఛమైన రుచికరమైన గుజరాత్ ఆహారం పెడుతున్నారు. మనం ఎంత తినాలో అంతే పెట్టుకోవాలి, ఒక్క మెతుకు కూడా పారేయవద్దు. వారి సేవకు అన్నదానం కోసం మనం హుండీలో డబ్బు వేయవచ్చు. విరాళం రూపంగా 2000 వెల్లు కూడా వేయవచ్చు. అక్కడ తప్పకుండా విభూతి తీసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు వీక్షించినందుకు.